ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. సో నేను మీ జర్నలిస్ట్ మనోజ్. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి క్రెడిట్ ఎవరు తీసుకోవాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. లేదు కూటమి సర్కారే ఉంటుంది, ఎప్పుడో టీడీపీ గవర్నమెంట్లోనే దాని పనులన్నీ ఇనిషియేషన్ అయినాయి కదా. సో ఇప్పుడు స్టార్ట్ చేసింది కూడా యుద్ధ ప్రాతిపదికన కూటమి ప్రభుత్వమే సహకరించింది కేంద్రం కాబట్టి అని చెప్పి కూటమి చెప్తుంటే, లేదు 2019లో వైసీపీ వచ్చాక చాలా అభివృద్ధి జరిగింది, ఆ టైంలోనే చాలా వరకు పనులు అయిపోయి చెప్పి వైసీపీ చెప్తుంది. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా వేశారు దానికి సంబంధించి. అసలు క్రెడిట్ ఎవరిది మాట్లాడదాం. మనతో పాటు ఆడారు బీజేపీ నేత రవిచంద్ర రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి మనోజ్ గారు. సార్, క్రెడిట్ వారిలో ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? అంటే న్యూట్రల్గా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకే జై కొడుతున్నారు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. కానీ న్యూట్రల్ వాళ్ళు వాళ్ళకి ఏం చెప్పవచ్చు సార్? అంటే క్రెడిట్ కరెక్ట్గా ఎవరికంటే ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం మారినప్పుడు వచ్చే సమస్య, పాపం క్రెడిట్ ఎవరు తీసుకోవాలి, మొత్తం మనమే ఓన్ చేసుకునే స్వార్థం ఏదైతే ఉందో వీళ్ళిద్దరికీ కాకుండా బీజేపీకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే పైనుంచి నిరంతర సహకారం లేకపోతే ఇది జరగదు. డీజీసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అవును, పర్మిషన్స్ కానీ లేకపోతే అన్ని పర్మిషన్స్ తేవడంలో మొదట పునాది రాయి వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత లోకల్గా అక్కడ చుట్టుపక్కల కావాల్సిన గ్రీన్ ట్రిబ్యునల్ కానీ లేకపోతే ఎన్జిటి కానీ లేకపోతే అనేక అనుమతులు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక్కొక్కరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వంతు వాళ్ళ సహకారం అనేది ఇస్తారు. తర్వాత జిఎంఆర్కి ఆ ప్రాజెక్ట్ అల్లకేట్ అవ్వడం, తర్వాత వేగంగా పనులు మొదలు కావడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగితే క్రెడిట్ అంతా ఒకరే తీసుకునేదానికి అవకాశం లేదు ఇక్కడ. మరి గత 19 నెలల్లో 20 నెలల్లో వేగవంతం చేయడంతో పాటు 2026 జూన్లో కదా ప్రాజెక్టు పూర్తిగా అమల్లోకి వచ్చేది. అంటే భోగాపురం ఎయిర్పోర్టు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆ రోజు ఆయన బహుశా జూన్లో సమ్ డేట్ ఇనాగరేషన్కి రెడీ అవుతుంది. మరి జూన్ అంటే 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం. అక్కడ 2022 నుంచి ఏదైతే పనులు మొదలయ్యాయో దాంట్లో ఉన్న ఒక 2 సంవత్సరాలు, మొత్తం 4 సంవత్సరాలకు పైగా పనులు జరిగాయి. ఒకరు సంకల్పిస్తే ఒకరు పనులు మొదలు పెట్టారు. అందరూ తీసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ దీన్ని వివాదానికి ఉంటాం. అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ విషయంలో కావచ్చు, అదానీ డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ని అదని ఇదని వాదనలు ప్రతివాదన. ఇప్పుడు ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం కాకుండా ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేటప్పుడు గత ప్రభుత్వం సంకల్పించిన దాన్ని మేము పూర్తి చేస్తాం, పూర్తి సమర్థవంతంగా చేసాం, వేగవంతంగా చేసాం, కేంద్ర ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మాకున్నాయి కాబట్టి ఇంత వేగంగా జరిగింది. అయితే ఒకటి కలిసి వచ్చే అంశం కూటమికి సంబంధించి ఆ రోజున అశోక్ గజపతి రాజు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు, ఈ రోజున ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. కూటమి నుంచి ఉన్నారు. అబ్వియస్గా వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. వాళ్ళు దాన్ని కాస్త ఎక్కువ క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. సహజంగా కూటమికి ఆ హక్కు ఉంది. సో వార్తలు తక్కువగా ఉన్నప్పుడు, అంశాలు లేనప్పుడు ఇది మొత్తం నేనే చేశాను అనుకోవడం అనేది ప్రజలు అన్ని గమనిస్తుంటారు. ప్రజలు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు భోగాపురంలో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి వీడియో ఒకటి వైరల్ అవుతుంది సార్. అప్పట్లో ఆయన విజయనగరం కావచ్చు, వైజాగ్లో కావచ్చు, కొన్ని బహిరంగ సభల్లో ఈవెన్ పక్కన మినిస్టర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు అక్కడ. ఆ వేదికలపై జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, అసలు భీమిల్లో వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంటే భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం ఏంటి, ఎలాగైనా సరే మనం కేసులు వేసి దీన్ని ఆపించే ప్రయత్నం చేయాలి అని ఎవరో అక్కడ వచ్చిన వాళ్ళు రైతులు కూడా చెప్పారని. ఎందుకంటే నేను ఒప్పుకోను దీన్ని. ఎందుకంటే నేను ఈరోజు బీజేపీలో ఉండొచ్చు, గతంలో వైసీపీలో ఉండొచ్చు, అంతకుముందు కాంగ్రెస్లో ఉండొచ్చు. ఎవరన్నా ఇలాంటి మాటలు మీరు అన్నయ్య కానీ నిజమైతే ఇంటర్నల్ చర్చల్లో నేను బయట కూడా చూపిస్తాను మీకు. చూపి నేను బయట కూడా చూపిస్తాను, చూపిస్తే ఇంకా బాగుంటుంది. పెరుగుతుంది. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. రానున్న రోజును మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తు పెట్టుకుందాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అన్నది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి
ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ. ఒక అమ్మాయి అడిగిందంట, ఎర్ర బస్సు కూడా అని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడిగిందంటే దాన్ని ఆయన సమర్థించాడు. 2018 ఆఖరిలో నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. 2019 జనవరి 25న నేను వైఎస్ఆర్సీపీలో చేరా. జనవరి 9, 2019న జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముగింపు జరిగింది. బహుశా ఈ బయట ఆ పాదయాత్రలో ఒక టైంలో జరిగినట్టుంది. అందుకని దీని మీద నా దృష్టి పోలా. ఎందుకంటే ముగింపు సభ తర్వాత 9వ తేదీ 2019 పాదయాత్ర ముగింపు అయిపోయిన తర్వాత 2019 జనవరి 25 నేను చేరినప్పటి నుంచి సక్రియంగా వైఎస్ఆర్సీపీలో 6 సంవత్సరాలు దాదాపుగా పూర్తిగా 1 వీక్ తక్కువ, అంటే 2025 జనవరి 18 నేను బీజేపీలో చేరడం జరిగింది. సో ఈ గ్యాప్లో ముఖ్యంగా ఇంత ఇంపార్టెంట్ బయట నేను మిస్ కావడానికి కారణం బహుశా నేను ఆ పార్టీలో ఆ రోజుకి చేరి ఉండకపోవడం, బై ఛాన్స్ నేను ఈ బయటని రిపీటెడ్గా చూసి ఉండకపోవడం, అది నా మిస్టేక్. సో ఈ విధంగా మిస్గైడ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి తప్పని నేను అంటాను. ఎందుకంటే వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్టు సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్ కాదు, అది నేవీకి సంబంధించి మిలిటరీతో సబ్సిడరీగా ఉన్న ఎయిర్పోర్ట్. దిగేటప్పుడు కానీ ఫ్లై అయ్యేకి ముందు కానీ సో ఖచ్చితంగా కూడా ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది ఎయిర్ హోస్టెస్ నుంచి వైజాగ్లో కానీ ఎక్కడైనా మిలిటరీ ఎయిర్పోర్ట్లకి నేవీకి సంబంధించిన. ఇక్కడ ఎవరు కూడా పిక్చరైజ్ చేయొద్దు ఇది భారతదేశ వాయుసేనకు సంబంధించిందనో లేకపోతే నేవీకి సంబంధించిందనో చెప్పడం జరుగుతుంది. సో సివిల్ ఏవియేషన్ కంట్రోల్లో ఉండాల్సిన ఎయిర్పోర్టు, పబ్లిక్ ఉపయోగపడే ఎయిర్పోర్టు, అందులో వైజాగ్ లాంటి మహానగరానికి సంబంధించిన ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భారీ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉందనేది వాస్తవం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయటం కూడా వాస్తవం. దీని ప్రకారం ఎక్కువ భాగం ఈ బయట ఉన్న తర్వాత ఈ మెటీరియలిస్టిక్ కార్యక్రమం అమలు కావడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ క్లెయిమ్ చేస్తే పొరపాటు కాదు అంటాను నేను. కానీ తను చెప్పిన దానికి భిన్నంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి భిన్నంగా ఆ నర్సాయమ్మ ఎవరో ఆ రోజు ఆ బయటలో ఉన్నట్టు ఎర్ర బస్సు రాందానికి ఎయిర్పోర్ట్ ఎందుకన్నా అంశాన్ని పక్కన ఆయన పెట్టారు. ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ని త్వరితగతిన డెవలప్మెంట్లోకి తేవాలని సంకల్పించడంతో పాటు అనేకమైన పర్యావరణ అనుమతులన్నీ తెచ్చారు, డిస్ప్యూట్లు క్లియర్ చేశారు, రైతులకు సంబంధించిన డిస్బర్స్మెంట్ వేగవంతం చేశారు. దాని తర్వాత జిఎంఆర్ వాళ్ళకి దీన్ని అప్పచెప్పారు. ఆ తర్వాత వేగవంతమైన మాట కూడా నిజం. కానీ తను చెప్పిన దానికి తానే భిన్నంగా, అంటే ఈ రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయంటే మనం కానప్పుడు ఎదుటివారు చేసేటప్పుడు విమర్శించాలి, మనం వచ్చాక మనం వాటిని సమర్థించాలనే రాజకీయం ఏదైతే ఉందో జనాలకు ఉపయోగపడదు. అది ఏ పార్టీ చేసినా తప్పే. కానీ వాళ్లే మొదలుపెట్టి వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా చేసిన పనుల్ని ఎక్కడా స్లో డౌన్ కాకుండా కేంద్ర కేబినెట్ మినిస్టర్గా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం, ఆయన కేబినెట్ మినిస్టర్ అయిన మొదటి పర్యటనలోనే శ్రీకాకుళంలో కానీ వైజాగ్లో కానీ భోగాపురంలో కానీ కేటగిరీలుగా ఒక మాట చెప్పాడు రామ్మోహన్ నాయుడు గారు. 2026 జూన్ కల్లా ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది, విమాన రాకపోకలు మొదలవుతాయని. ఆ టైం బౌండ్ ప్రోగ్రామ్కి ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్న జిఎంఆర్ని కూడా మనం అభినందించాలి. సో ఖచ్చితంగా కూడా నిన్న ట్రయల్ ఫ్లైట్ ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చిందో, ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందో, ఇది శుభసూచకం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిజంగా జూన్కే దాదాపు టెంటేటివ్ షెడ్యూల్ కూడా ఖరారు అవుతుంది. ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా ఎవరైనా కూడా ఇలాంటి వాటిని స్వాగతించాలి, కానీ ఎద్దేవా చేయకూడదనేది నా అభిప్రాయం భారతీయ జనతా పార్టీ నుంచి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని పోర్టులు ప్రారంభించారు, కానీ రామాయపట్నం పోర్టు సంకల్పం చంద్రబాబు నాయుడు గారిది, కానీ రామాయపట్నం పోర్టుని వేగవంతం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అది కొనసాగుతుంది. అలాగే ఏదైనా బందర్కు సంబంధించి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి ప్రతిపాదన ఉండింది, ఆ తర్వాత అనుమతులు వచ్చి మొత్తం అంతా కలిపి పనులు మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగితే వేగవంతంగా పనులు చేయాల్సిన బాధ్యతని కూటమి ప్రభుత్వం తలకెత్తుకుంది. ఎవరు ఒకరే ప్రభుత్వం 30 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు అధికారంలో ఉండరు. పోలవరం అట్లా అనుకుంటే ఎప్పుడో మొదలైంది, శంకుస్థాపన ఎవరో చేశారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో దానికి కొన్ని
మొదలయ్యాయి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు దానికి అనుమతి ఇచ్చారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం ముందుకు తీసుకెళ్లారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరింత వేగవంతం చేశారు. ఒకరి ఆధ్వర్యంలో ఒక ప్రభుత్వానికి సంబంధించిన పీరియడ్లో స్టార్టింగ్ టు ఫినిషింగ్ అని కంప్లీట్ అయితే అటువంటి ప్రాజెక్టులు మాత్రమే ఆయా ప్రభుత్వానికి క్రెడిట్ని పూర్తిగా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే వాళ్ళ హయాంలో వీళ్ళ హయాంలో జరిగింది, ఇది మా ఉమ్మడి కృషి అని చెప్తే హుందాగా ఉంటుంది. అట్లా కాకుండా రాజకీయాల కోసం జనాల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఎవరికి తోచిన మీడియాలో వాళ్ళు ఊదరగొట్టుకుంటే వచ్చే ప్రయోజనం రాజకీయంగా కూడా పెద్దగా ఉండదు. కాకపోతే వాళ్ళకి సంబంధించిన ఛానల్స్కి ఇన్పుట్గా మారుతుంది మాత్రమే. ప్రజలు అన్నీ గమనిస్తారు, ప్రజలు విఘ్నులు. థ్యాంక్ యూ సార్. సో ఇది రవిచంద్ర రెడ్డి గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.